హాయ్ గమ్మస్, ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చి పర్ఫెక్ట్ ఎయిమ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, మీకు చాలా వీడియోస్లో చెప్పాను కానీ సెపరేట్గా ఒక వీడియో చేయలేదు ఎయిమ్ గురించి, ఎయిమ్ ఎలా పెట్టాలి అనేసి. ఎయిమ్ చాలా ఇంపార్టెంట్ బ్రో అని అడిగితే అవును, చాలా ఇంపార్టెంటే ఎయిమ్ పెట్టడం. సో మీ ఎయిమ్ మీరు ఎంత పర్ఫెక్ట్గా పెడితే మీకు అంత ఈజీగా హెడ్ షాట్స్ పడుతుంది, అంత ఈజీ మీకు రేకాయలు కూడా తగ్గుతుంది. ఓకేనా, సో ఎయిమ్ ఎలా పెట్టాలి షార్ట్ రేంజ్లో, లాంగ్ రేంజ్లో అన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, సో వీడియో లైక్ చేసుకొని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోస్ ఎందుకు బ్రో లేట్గా పెడుతున్నాం అంటే బాగా వినండి. నేను మంచి కంటెంట్ పెట్టాలంటే సో కొంచెం ఆలోచించి మెల్లగా పెట్టాలి. సో మీరు ఇలా ఫుల్ మ్యాప్ కంటెంట్స్ ఇవన్నీ పెడుతున్నాను ఈ మధ్య, సో అయినా కూడా సపోర్ట్ చేయట్లేదు, సరేనా. సో ఫస్ట్ బాగా చూడండి ఈ క్లిప్ అయితే. ఓకేనా, ఈ క్లిప్లో నాకు 2 రెడ్ నంబర్సే పడింది, అంటే ఇక్కడ నాకు రేకాయలు అయింది. ఇలాగ ప్యూర్ హెడ్ షాట్ పడకుండా ఇలా 2 నంబర్స్ తక్కువ నంబర్స్ పడితే దానికి 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చి ఎనిమికి ఎంత హెచ్పీ ఉంటుందో అంతే డ్యామేజ్ కౌంట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎనిమికి 100 హెచ్పీ ఉంది, ఆ టైంలో మీరు ఫైరింగ్ చేశారు, పర్ఫెక్ట్గా డ్రాగ్ చేశారు, కానీ మీకు 100 డ్యామేజ్ కనబడుతుంది. ఇది కొంచెం రేర్ అనమాట, మీకు ప్రతిసారి ఇలా పడదు. అండ్ సెకండ్ రీజన్ వచ్చి రేగాయలు అయినప్పుడే మనకి ఇలా ఆఫ్ పడుతుంది. ఓకేనా, అది పర్ఫెక్ట్ హెడ్ షాట్ కాదు. అసలు పర్ఫెక్ట్ హెడ్ షాట్ అంటే మీరు ట్రైనింగ్కి రండి, ట్రైనింగ్కి వచ్చాక గన్ స్కిన్ తీసేసేయండి, తీసేసి ఎమ్ఎన్ఎట్ సౌండ్ తీసుకోండి. ఓకే, ఎమ్ఎన్ఎట్ సౌండ్లో మీరు ఇక్కడ స్టాండింగ్ ఎనిమి ఉంటాడు కదా, ఇతనికి ఏం పెట్టుకోటండి, దాని రియల్ డ్యామేజ్ వచ్చి 93 ఇలా పడుతుంది హెడ్ షాట్. ఓకేనా, అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఆడేటప్పుడు మీ ఏం స్టేబుల్గా ఉండాలంటే మీరు హ్యాండ్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఐ మీన్ ఇప్పుడు చైర్ మీదైనా పెట్టి అట్లీస్ట్ టేబుల్ మీదైనా పెట్టి హ్యాండ్ బ్యాలెన్స్ చేయండి. ఆ టైంలో మన ఏం స్టేబుల్గా ఉంటుంది, అలా ఇలా షేక్ కాదు. కావాలంటే మీరు బ్యాలెన్స్ చేయకుండా చూడండి, మీ హ్యాండ్స్ చూస్తూ ఉండండి, ఆటోమేటిక్గా షివర్ అవుతుంది. ఆ షివర్ అయ్యే టైంలో ఏమవుతుంది, మనం ఏం పర్ఫెక్ట్గా పెట్టలేము. ఓకేనా, సో ఏం స్టేబుల్గా ఉండాలంటే మీరు హ్యాండ్స్ని బ్యాలెన్స్ చేయండి. అండ్ ఇంకోటి, మీరు ఇప్పుడు పర్ఫెక్ట్ హెడ్ షాట్ కొడితే ఏమవుతుంది బ్రో అంటే మీకు ఎల్లో నంబర్స్ అంత ఈజీ కనపడదు. ఐ మీన్ ప్యూర్ హెడ్ షాటే పడుతుంది, లేదంటే ప్యూర్ ఎల్లో పడుతుంది, అంతేగాని అవి రెండు మిక్స్ అయి పడదు. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటా. మీరు ట్రైనింగ్ ఆడేటప్పుడు కూడా మీరు హెడ్ షాట్ కొట్టాలని ట్రై చేస్తారు, ఆ టైంలో ఎల్లో నంబర్స్ రెడ్ నంబర్స్ మిక్స్ అయి పడుతుంది. అలా మిక్స్ అయి పడినప్పుడు ఒకేలా హెడ్ షాట్ అని వస్తుంది కదా అనేసి మీరు వెళ్ళి కష్టం ఆడారు అనుకోండి, అంత ఈజీగా కొట్టలేరు ఎనిమిని, అండ్ ఎనిమి మిమ్మల్ని ఈజీ కొడతాడు. ఓకేనా, సో మీరు పర్ఫెక్ట్ హెడ్ షాట్ ఎలా కొట్టాలని తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, సరేనా. ఇక్కడ నేను మూమెంట్ ఇవ్వట్లేదు, అలాగే నాకు ఆపోజిట్ యాడమ్ ఉన్నాడు కదా, తను మూమెంట్ ఇవ్వట్లేదు. సో నాకు ఇక్కడ జాయ్ స్టిక్ పట్టాల్సిన పని లేదు. జాయ్ స్టిక్ ఎందుకు పట్టాలంటే రేకాయల్ని కంట్రోల్ చేయడానికి. ఓకేనా, సో రేకాయల్ని ఎలా కంట్రోల్ చేస్తా అంటే ఈజీగా చెప్తా వినండి. ఇక్కడ నేను మూమెంట్ ఇవ్వట్లేదు, అలాగే ఆపోజిట్ యాడమ్ మూమెంట్ ఇవ్వట్లేదు. నాకు ఈ టైంలో రేకాయలు కాదు, ఎందుకంటే ఇద్దరు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి, సో రేకాయలు కాదు. ఓకేనా, ఇప్పుడు మన ఎయిమ్ ఉంటుంది కదా, మన ఎయిమ్ చెస్ట్ రేంజ్లో పెట్టుకోండి. ఎనిమిది చెస్ట్ రేంజ్లో ఎక్కడైనా పెట్టుకోండి. అంటే చెస్ట్ పైన పెట్టచ్చా, హెడ్ రేంజ్లో కానీ అలా పెట్టచ్చు అంటే పెట్టచ్చు, చెస్ట్ కింద పెట్టచ్చు అంటే పెట్టకూడదు. చెస్ట్ కింద పెడితే మీకు డ్రాగ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఓకేనా, సో ఈ క్లిప్ బాగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు పర్ఫెక్ట్గా ఏం ఎలా పెట్టాలి, పర్ఫెక్ట్ హెడ్ షాట్ ఎలా కొట్టాలి నేను చెబుతాను. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఇక్కడ ఎనిమి మూమెంట్లో ఉన్నాడు, అలాగే నేను మూమెంట్లో ఉన్నా, కన్ఫర్మ్గా రేకాయలు అవుతుంది. లెఫ్ట్ సైడ్ జోన్ ఉంది, ఎనిమి వస్తే రైట్ సైడ్కి రావాలి. సో నేను వెంటనే జాయ్ స్టిక్ని రైట్ సైడ్కి లాగాను సింగిల్ టైం. ఎప్పుడైతే ఫైరింగ్ చేద్దామని అనుకుంటున్నానో ఆ టైంలో సింగిల్ టైం లాగి ఎనిమి ఇప్పుడు రైట్ సైడ్కే రావాలి ఎలా ఉన్నా. ఓకేనా, ఒకవేళ వస్తే లెఫ్ట్కి లేదా రైట్కి రావాలి, మ్యాక్సిమం 90% రైట్కే వస్తాడు. ఓకేనా, సో జాయ్ స్టిక్ నేను వెంటనే రైట్కి లాగాను, ఎనిమి ఏ డైరెక్షన్లో వస్తాడని గెస్ చేసి వెంటనే డ్రాగ్ చేశాను, పడిందా లేదా. ఒకవేళ అక్కడ జాయ్ స్టిక్ పట్టకపోతే ఏమవుతుంది, రేకాయలు అయి ఉంటుంది, కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కనెక్ట్ అయినా కూడా ప్యూర్గా కనెక్ట్ అవ్వదు, ఐ మీన్ ఆఫ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, ఒకవేళ ఏం చెస్ట్ కింద పెడితే ఏమవుతుంది, ఏం చెస్ట్ కింద పెడితే ఇలా హెడ్ దగ్గరికి వెళ్తుంది, కానీ బుల్లెట్ తగలదు, రేర్గానే పడుతుంది, ప్రతిసారి మీకు పడదు. ఓకేనా, మరీ లెగ్ కింద పెట్టి కొట్టారంటే సో అంత ఛాన్సెస్ లేవు మీకు కొట్టడానికి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇది పనికొస్తుందా ఈ ట్రిక్ అంటే సమ్టైమ్స్ పనికొస్తుంది, సమ్టైమ్స్ పనికిరాదు. ఐ మీన్ లెగ్ కింద పెట్టేది కొంతమందికి అలవాటు ఉంటుంది ఆ ట్రిక్, కానీ షార్ట్ రేంజ్లో అది పనికిరాదు. ఎందుకంటే ఎనిమి మూమెంట్ ఇచ్చాడు అనుకోండి, మన ఆ టైంలో లెగ్ కింద పెట్టి డ్రాగ్ చేసే లోపల మన ఎయిమ్ ఉంటుంది కదా, అది ఆకాశంలోకి వెళ్తుంది, ఐ మీన్ స్కైలోకి అలా పైకి వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో పడే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అందుకే చెస్ట్ రేంజ్లో పెట్టామనుకోండి మనకి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకే చెప్తున్నా, చెస్ట్ రేంజ్లో అన్నా, చెస్ట్ రేంజ్ కన్నా కొంచెం పైన కూడా పెట్టండి, మీకు పడుతుంది ఈజీగా, సరేనా.
ఓకే. అండ్ వీడియో ఎండింగ్‌లో 2 మొబైల్స్‌కి సెన్సిటివిటీ చెబుతాను. సరేనా? స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎండ్ వరకు. అండ్ ఇంకోటి ఎనిమీ ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నాడో బాగా చూడండి. చూసిన వెంటనే మీరు డ్రాగ్ చేయండి. M187 వితౌట్ గన్ స్కిన్ దాని రియల్ డ్యామేజ్ ఇది. ఇలా పడితే అది పర్ఫెక్ట్ హెడ్ షాట్ కింద వస్తుంది. ఓకేనా? యెల్లో నంబర్స్ మిక్స్ అవ్వకుండా ఇలా 93 పర్ఫెక్ట్‌గా పడాలి. దాని రియల్ డ్యామేజ్ అదే అనమాట. అంటే ఎనిమీకి హెల్మెట్ లేనప్పుడు ఇలానే పడుతుంది. ఒకవేళ దానికన్నా తక్కువ పడినా అండ్ మీకు యెల్లో నంబర్స్ మిక్స్ అయ్యి పడినా మీరు డ్రాగ్ కరెక్ట్గా చేయట్లేదు, లేదంటే మీ దగ్గర సెన్సిటివిటీ కరెక్ట్గా లేదు. రీకేల్ అవుతూ ఉంటుంది మీకు. ఓకేనా? బాగా చూసుకోండి ఏ మిస్టేక్ చేస్తున్నారో, డ్రాగ్ కరెక్ట్గా చేయట్లేదా, సెన్సిటివిటీ కరెక్ట్గా లేదా అనేసి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా డ్రాగ్ చేయనప్పుడు రేకాయలు అవుతున్నప్పుడు మాత్రం మీకు యెల్లో నంబర్స్ వస్తుంది. ఇలా యెల్లో నంబర్స్ వచ్చినప్పుడు మీ జనరల్ ఉంటుంది కదా, దీన్ని కరెక్ట్గా పెట్టుకోండి. దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని, నేను చాలా సెన్సిటివిటీ మీద వీడియోస్ చేశాను, కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ సెన్సిటివిటీ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత డ్రాగ్ కరెక్ట్గా చేస్తేనే మీకు పర్ఫెక్ట్ షాట్ పడుతుంది. అసలు పర్ఫెక్ట్ షాట్ వల్ల యూస్ ఏంటంటే ఇప్పుడు చెబుతా వినండి. ఎనిమి ఎంత మూమెంట్ ఇచ్చినా తనకి కనెక్ట్ అవుతుంది. తను ఎలా అయినా వెళ్ళనే రెడ్ నెంబర్స్ కూడా వెళ్తుంది. ఓకేనా? ఈజీగా పడిపోతాడు. తన వ్యూలో తన మూమెంట్ ఫుల్గా ఇచ్చి ఉంటాడు, అయినా పడిపోతాడు. మీకు ఇక్కడ యెల్లో నెంబర్స్ కనిపించలేదంటే నేనేం హ్యాక్ యూస్ చేయట్లేదు, నేను పర్ఫెక్ట్గా కొడుతున్నాను అంతే. ఓకేనా? అదే అనమాట. మీరు ట్రైనింగ్లో మామూలుగా ప్రాక్టీస్ ఎలా అవ్వాలంటే ఒక డెజర్ట్ ఈగల్ తీసుకోండి. డెజర్ట్ ఈగల్ తీసుకొని ట్రైనింగ్కి వచ్చి ఇలాగ ఆడండి. మీరు 2 bullets ఫైరింగ్ చేయండి. 2 bullets ఫైరింగ్ చేయండి. ఫస్ట్ బుల్లెట్ అండ్ సెకండ్ బుల్లెట్ 2 హెడ్ తగిలేలాగా ట్రై చేయండి. ఓకేనా? ఇలాగ ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. ప్రాక్టీస్ ఎందుకు అంటే చెప్తా వినండి. బ్రో ఇప్పుడు మేము గేమ్ ఆడేటప్పుడు అండ్ ఏం పెట్టాలి, మళ్ళీ డ్రాగ్ చేయాలి, ఇవంతా చేసే లోపల ఎనిమి కొట్టేయడా అంటే కొట్టడు. ఎందుకంటే మీరు అదే పనిగా ఏం పెట్టాల్సిన పని లేదు. మీరు గేమ్ ఆడేటప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరే పెట్టేస్తారు. ఇప్పుడు నన్ను తీసుకోండి, నేను గేమ్లో అదే పనిగా ఏం పెట్టి ఆడతానా అంటే నేను ఆడను. ఆటోమేటిక్గా నాకు తెలియకుండా నేనే ఏం పెట్టేస్తాను. ఎందుకంటే నేను బాగా ప్రాక్టీస్ అయినాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నేను ఆటోమేటిక్గా పెట్టేస్తాను. నాకు ఎప్పుడు తెలుస్తుంది ఏం పెట్టి ఆడాను అనేసి, అంటే ఆడాను అని నాకు ఎలా తెలుస్తుందంటే రికార్డ్లో చూసుకుంటాను కదా. స్క్రీన్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏం పర్ఫెక్ట్గా పెట్టు డ్రాగ్ చేశాననేసి. నేను గేమ్లో అదే పనిగా పెట్టను, ఆటోమేటిక్గా పెట్టేస్తాను. మీరు కూడా కావాలంటే బాగా చూడండి. ఇక్కడ ఎనిమి వచ్చాడు, నాకు తెలియకుండా నేను ఆటోమేటిక్గా ఏం పెట్టి డ్రాగ్ చేసేస్తాను. అది నాకు అలవాటు అయిపోయింది. ఓకేనా? ఇది కూడా అంతే. మీరు కొంచెం ప్రాక్టీస్ అవ్వండి, మీకు తెలియకుండా మీరే ఆటోమేటిక్గా ఏం పెట్టేస్తారు. ఇదేం పెద్ద కష్టమే కాదు బ్రోస్. ఓకేనా? మీరు అదే పనిగా ఎనిమిని చూసి ఏం పెట్టి డ్రాగ్ చేస్తారు, అలా చేయాల్సిన పని లేదు. నేనేం చెప్తున్నాను, ఏం చెస్ట్ రేంజ్ కన్నా కింద ఉండకుండా చూసుకోండి. అలా చూసుకుంటే మీకు ఈజీగా డ్రాగ్ చేసేటప్పుడు పడిపోతుంది. ఓకేనా? అండ్ లాస్ట్ వీడియోలో మీకు ప్రతి వీడియోలో ఇంకా సెన్సిటివిటీ చెప్తాను 2 మొబైల్స్కి. ఇప్పుడు నేను చెప్పబోయే సెన్సిటివిటీ చెప్తాను. జనరల్ వచ్చి 137 పెట్టుకోండి. అండ్ రెడ్ డాట్ 96, రెడ్ డాట్ వల్ల పడదు, అది 1x స్కోప్. మీ ఇష్టం, పెట్టుకుంటే పని ఉంటే పెట్టుకోండి. అది ఇన్ఫినిక్స్ మొబైల్కి. ఇప్పుడు చెప్పబోయే సెన్సిటివిటీ వచ్చి ఇది ఐక్యూ మొబైల్కి. ఓకేనా? ఐక్యూ మొబైల్కి జనరల్ 119 అండ్ రెడ్ డాట్ వచ్చి 20. ఇన్ఫినిక్స్ వచ్చి 6GB ర్యామ్, ఇది కూడా 6GB ర్యామే ఈ ఐక్యూ మొబైల్ కూడా. ట్రై చేసే పని ఉంటే ట్రై చేయండి. నేను ప్రతి వీడియోలో ఎండింగ్లో చెబుతాను. ఓకేనా? ఇలాగ 2 మొబైల్స్కి సెన్సిటివిటీ చెబుతాను. సరేనా? వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ మీరు హ్యాండ్ క్యామ్ వీడియో అడిగారు కదా, వస్తుంది తొందరలో. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి.